హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీకే నాలెడ్జ్ హబ్. మన ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీలో ఇది వచ్చేసి డే 3 అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రిపోజిషన్స్. Preposition which is used to link noun, pronoun or noun class to other part of the sentence. For examples, on, at, in. సో ఈ ఆన్, ఎట్, ఇన్ అనేవి 3 ప్రిపోజిషన్స్. సో వీటిని ఎక్కడెక్కడ వాడాలి అనేది ఈరోజు మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆన్. ఆన్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఏ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. ఏదైనా సరే ఒక వస్తువు యొక్క ఉపరితలం మీద ఉన్నది అని మనం చెప్పే విధానాన్ని ఈ ఆన్ ద్వారా మనం చెప్తాము. వాటికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే దే ఆర్ ఆన్ ద 4th ఫ్లోర్. దే ఆల్ 4th ఫ్లోర్ మీద ఉన్నారు. అండ్ ద పెన్ ఈజ్ ఆన్ ద డెస్క్. పెన్ అనేది డెస్క్ మీద ఉన్నది. ద బుక్ ఈజ్ ఆన్ ద చైర్. బుక్ చైర్లో ఉంది. ఇలా ఏదైనా ఒక వస్తువు యొక్క సర్ఫేస్ మీద ఉన్నది అని మనం చెప్పేదానికి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్ వచ్చేసి ఆన్ యూజ్ టు ఇండికేట్ డేస్ అండ్ డేట్స్. సో ఆన్ని మనం డేస్ ముందు కానీ లేదంటే పర్టికులర్ డేట్స్ ముందు కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద షాప్ విల్ బి ఓపెన్ ఆన్ మండే. షాప్ అనేది మండే రోజు ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, మండేకి ముందు ఆన్ వచ్చింది. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ సండే. ఏదైనా సరే ఒక వీక్లో ఉన్న అన్ని డేస్ను కూడా మనం యూజ్ చేసేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ మనం దానికి ముందుగా వాడతాము. అండ్ ఆల్సో ఫర్ డేట్స్, ఆన్ February 14 అండ్ జూన్ 20. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ డేట్ని మెన్షన్ చేసేటప్పుడు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, I was born on 1st January. నేను January 1st పుట్టాను. అట్లా ఏదైనా సరే ఒక డేట్స్ అండ్ డేస్ ముందు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. ఆన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డివైస్ ఆర్ మిషన్స్. ఏదైనా డివైస్ కానీ మిషన్స్ కానీ వాటి ముందు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. ఎగ్జాంపుల్, హీజ్ ఆన్ ఫోన్ రైట్ నో. ఫోన్ అనేది ఒక డివైస్. సో కాబట్టి దాని ముందు మనం ప్రిపోజిషన్స్ ఏం వాడాం, ఆన్ అనే వాడాం. అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే హీస్ వర్కింగ్ ఆన్ ద కంప్యూటర్ సిన్స్ దిస్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నుంచి అతను కంప్యూటర్ ముందు వర్క్ చేస్తూ ఉన్నాడు. సో కంప్యూటర్ అనేది కూడా ఒక డివైస్ కాబట్టి దాని ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాము. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మై ఫేవరెట్ మూవీ విల్ బి ఆన్ టీవీ టు నైట్. సో నా ఫేవరెట్ మూవీ ఈరోజు టీవీలో వస్తుంది. టీవీ అనేది కూడా ఒక డివైస్. సో ఏదైనా ఒక డివైస్ కానీ ఒక మిషన్స్ని కానీ మనం ఇండికేట్ చేసేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్నే మనం వాడతాము. మన బాడీ పార్ట్స్ని ఇండికేట్ చేసేటప్పుడు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. సో వాటికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే ద స్టిక్ హిట్ మీ ఆన్ మై షోల్డర్. సో ఇక్కడ షోల్డర్ అనేది మన బాడీ పార్ట్ కాబట్టి మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. ఇంకో ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే ఐ వియర్ రింగ్ ఆన్ మై ఫింగర్. ఫింగర్ అనేది బాడీ పార్ట్. సో ఇక్కడ కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. సో ఇంకా ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే హీ కిస్డ్ ఆన్ మై చీక్. చీక్ అనేది మన ఒక బాడీ పార్ట్. సో అక్కడ కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. అండ్ ఇంకా ఆన్ వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ ప్రిపోజిషన్ టు ఇండికేట్ ఏ కాంటాక్ట్ నెంబర్. సో మనం ఎవరైనా మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కూడా మన ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. సో ప్లీజ్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్. సో ఆన్ దిస్ నెంబర్, దాని తర్వాత మన నెంబర్ రాస్తాం కదా. సో అట్లా మన కాంటాక్ట్ నెంబర్ ముందు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్నే యూజ్ చేస్తాము. ఎట్ విచ్ ఈస్ యూజ్ టు ఇండికేట్ స్పెసిఫిక్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ మీట్ యూ ఎట్ 4 PM. నేను 4 PM కలుస్తాను. సో 4 PM అనేది ఒక స్పెసిఫిక్ టైం. సో అదేవిధంగా ఐల్ రీచ్ స్టేషన్ బై 7 PM. నేను 7 PM కల్లా స్టేషన్కి రీచ్ అవుతాను. సో ఏదైనా ఒకసారి ఒక పర్టికులర్ టైం గురించి మనం చెప్పేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ని మనం వాడతాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ద బస్ విల్ స్టాప్ హియర్ ఎట్ 5:45 PM. సో 5:45 PMకి బస్ ఇక్కడ ఆగుతుంది. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. ఎట్ ఇట్ కెన్ ఆల్సో యూజ్ టు ఇండికేట్ ఏ ప్లేస్. సో మనం ఒక ప్లేస్ ముందు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ వాజ్ ఎ మీటింగ్ ఎట్ ద కాన్ఫరెన్స్ హాల్. కాన్ఫరెన్స్ హాల్ దగ్గర మీటింగ్ ఉంది. సో కాన్ఫరెన్స్ హాల్ అనేది ఒక ప్లేస్. సో దానికి మనం ఎట్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. అండ్ ఇంకొకటి వచ్చి చెప్పాలంటే ఐ సా క్రికెట్ గేమ్ ఎట్ ద స్టేడియం. సో స్టేడియం అనేది ఒక ప్లేస్. సో దానికి కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎట్ ద మీటింగ్. సో అక్కడ కూడా ఎట్ ద మీటింగ్ దగ్గర. సో అది ఒక ప్లేస్. సో దానికి కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. సో ఈ ప్రిపోజిషన్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇన్.
in, which is used for unspecific time during a day or before month, season, year. సో ఒక రోజులో అన్స్పెసిఫిక్ టైం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్, సో ఇలాంటి వాటి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్స్నే వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్, అండ్ నేను ఉదయాన్నే కాఫీ తాగుతాను. సో ఉదయం, కానీ ఒక స్పెసిఫిక్ టైం కాదు, అన్స్పెసిఫిక్ టైం. సో అలాంటి సందర్భాల్లో మనం ఇన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. అదేవిధంగా ఐ యూస్ టు గో వాక్ ఇన్ ద ఈవినింగ్, సో నేను ఈవినింగ్ వాక్ వెళ్తాను. ఆ ఈవినింగ్ అనేది ఒక టైం బట్ నాట్ స్పెసిఫైడ్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్నే వాడతాము. అదేవిధంగా బిఫోర్ మంత్, సీజన్, ఇయర్, సో ఏదైనా ఒక మంత్ ముందు, ద న్యూ బ్యాచ్ విల్ స్టార్ట్ ఇన్ ద మార్చ్. సో న్యూ బ్యాచ్ అనేది మార్చ్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్ మంత్. సో అది ఒక మంత్, దానికి కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. అదేవిధంగా ఒక సీజన్ కూడా, ద టెంపరేచర్ ఫాల్స్ ఫర్ 5 degrees ఇన్ వింటర్ సీజన్, వింటర్ అనేది సీజన్, దానికి కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. అదేవిధంగా ఇయర్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947. సో అలా ఏదైనా సరే ఒక అన్స్పెసిఫిక్ టైం డ్యూరింగ్ ఎ డే, అలాంటి దాంట్లో అదేవిధంగా నెలకు ముందు, ఒక సీజన్కి ముందు, ఒక ఇయర్కి ముందు మనం తప్పకుండా ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. ఆ ఇన్ అనే ప్రిపోజిషన్ ని మనం ఇంకో స్పెసిఫికేషన్ లో కూడా వాడవచ్చు, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. Used for enclosed places. ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్ లో కూడా మనం ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. సో మనం ఇంత ఒకటి నేర్చుకున్నాం. సో ఎట్ అనే ప్రిపోజిషన్ మనం ప్లేస్ దగ్గర వాడతామన్నాం. ఇప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ కూడా మనం వాడతాం. ఎట్ అనేది ఒక జస్ట్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్, ఎట్ ద స్టేషన్, ఎట్ ద బస్ స్టాప్. సో ఆ ప్లేస్ యొక్క పర్టికులర్ పాయింట్ని మనం సూచిస్తున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వాడతాము. అదేవిధంగా ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్ అనేది మనం చూస్ చేసుకున్నప్పుడే ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. వీటికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఐ ఆమ్ ఇన్ ద రూమ్, నేను ఒక రూమ్ లో ఉన్నాను. ఇది ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్, ఐ ఆమ్ ఇన్ ద రూమ్. ఆర్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోటల్. సో ఇన్ ద రూమ్, ఇన్ ద హోటల్. సో ఇట్లా ఏదైనా ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్ లో కనుక మనం ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ మనం చెప్పేటప్పుడు ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ ని మనం వాడతాము. సో ఇవి ప్రిపోజిషన్స్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవడానికి నేను సమరైజ్ చేసి చెప్తాను, బాగా వినండి. సో మనం ప్రిపోజిషన్ ఎట్, ఆన్, ఇన్, ఈ మూడు కూడా టైంకి ముందు వాడతాం. అదేవిధంగా ప్రిపోజిషన్స్ ఎట్, ఇన్, ఆన్, ఈ మూడు కూడా ప్లేసెస్కి ముందు వాడతాం. సో ఏది ఎప్పుడు ఎలా వాడతాం అనేది మనం ఇంకో క్లియర్ అండర్స్టాండింగ్ కోసం నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అది తీసుకుంటే, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. సో ఎట్ ఫర్ ఏ ప్రిసైజ్ టైం, ఒక పర్టికులర్ టైంని కనుక మనం చెప్పినప్పుడే మనం ఎట్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఎట్ 5 PM, ఎట్ 6 PM, ఎట్ 7 PM, ఎట్ 9 PM. సో ఇలా ఒక పర్టికులర్ టైంని మనం చెప్పేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇంకొకటి వచ్చేసి ఇన్, ఇన్ ఫర్ మంత్, సీజన్ అండ్ ఇయర్. సో ఇన్ మార్చ్, ఇన్ జూన్, ఇన్ ఆగస్ట్, సో అట్లా ఇన్ వింటర్, ఇన్ సమ్మర్, అట్లా ఇన్ 1992, అలా ఒక ఇయర్ కానీ మంత్ కానీ సూచించేటప్పుడు ఇన్ వాడతాం. అండ్ డ్యూరింగ్ అన్స్పెసిఫిక్ టైం ఇన్ ద డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, సో ఎట్లా ఇలాంటి వాటికి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్. ఆన్ వచ్చేసి డేస్ అండ్ డేట్స్, ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ ట్యూస్డే, ఆన్ 14th February, ఆన్ 14th November. సో ఇలా డేస్ అండ్ డేట్స్ కి ఆన్ వాడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ మనం చూద్దాం. సో ఇవి వచ్చి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్. సో ఏ టైంలో మనం ఎట్, ఆన్, ఇన్ వాడతాము ప్లేసెస్ కి ముందు. ఎగ్జాంపుల్స్ గా చూసుకున్నట్టయితే ఎట్ ఫర్ ఏ పర్టికులర్ పాయింట్, ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం క్లియర్ గా ఎట్ ద డోర్ దగ్గర, ఎట్ ద కార్నర్ దగ్గర. సో ఇలా పర్టికులర్ పాయింట్, ఎట్ ద బస్ స్టాప్, ఎట్ ద స్టేషన్. సో ఒక ప్లేస్ లోని ఒక పర్టికులర్ పాయింట్ మనం మెన్షన్ చేసినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్స్ వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్. ఇన్ ఎప్పుడు వాడతాము? ఒక ఎన్క్లోజ్డ్ ఏరియా, మొత్తం ఒక క్లోజ్డ్ సర్కిల్ లా ఉండి ఆ సర్కిల్లో మనం ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రూమ్, ఇన్ ద గార్డెన్. సో ఇలా ఒక ఎన్క్లోజ్డ్ ప్లేస్ లో మనం ఉండి దాన్ని మనం చెప్పేటప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాము.
అదేవిధంగా ప్లేసెస్లో ఆన్ ఎప్పుడు వాడతాం, ఒక ప్లేస్ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్. సో ఒక ప్లేస్ యొక్క సర్ఫేస్ మీద ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద వాల్, ఆన్ ద రూమ్, ఆన్ ద డోర్. సో ఇట్లా ఒక ప్లేస్ యొక్క సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు మనం వచ్చేసి ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. సో వీటి మీద మనకి ఇంకా కావాలంటే మీరు కమెంట్స్లో తెలియజేయండి. ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా చేసుకుందాం మనం, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేసెస్ ఎగ్జాక్ట్గా ఎలా చదువుతాం. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ దీస్ classes and thank you guys, please support me.